ఇరాన్ ఆఖరి 48 గంటలు, అలాగే అమెరికా వాడి 48 గంటలు. ఇది ఎంత గమ్మత్తుగా ఉందంటే చూడండి, ఒక చిత్రములో ఒక దృశ్యం, తండ్రి గారు ఆయన కుమార్తె ఎవరినో ప్రేమిస్తుంది, ఈయనకి ఇష్టం లేదు. సో చాలా కోపంగా ఉంటాడు. ఇంతలో ఒక ఫోన్ కాల్ వస్తుంది, మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాము, సో ర్యామ్సమ్ 10 లక్షల రూపాయలు ఇమీడియట్గా ఇవ్వాలి. తండ్రి కోపంలో ఉన్నాడు కదా, కుదరదు, ఇవ్వను అంటే ఇవ్వను అన్నాడు. సరేరా 10 లక్షలు కాకపోతే ఒక 8 లక్షలు ఇవ్వు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. లేదు ఇవ్వను. 8 లక్షలు కాకపోతే ఒక 5 లక్షలైనా ఇవ్వు, నో అని చెప్పాడు. ఇక ఆఖరికి 1 లక్ష రూపాయలకు వస్తారు. ఈ టెంపో పెట్టి మనుషులనంతా పెట్టుకొని వాళ్ళకి ఫుడ్ బత్తాలు ఇచ్చి కిడ్నాప్ చేశామరా, ఆ 1 లక్ష రూపాయలైనా ఇవ్వు అంటే 1 రూపాయి కూడా నీకు ఇవ్వను, నువ్వు ఏం చేయాలన్నా చేసుకో అని అనేస్తాడు. సరే ఇక మార్గమే లేదు, కిడ్నాప్ మిషన్ ఫెయిల్ అయ్యింది. వచ్చి నీ అమ్మాయిని తీసుకువెళ్ళంటే నేనెందుకు తీసుకెళ్ళాలి, మీరు కదా కిడ్నాప్ చేశారు, మీరే మా ఇంటి దగ్గర వచ్చి డ్రాప్ చేసి వెళ్ళండి. తండ్రి ఎంత మొండివాడు. సో ఇరాన్ అలాంటి ఒక తండ్రి క్యారెక్టర్. మరి కిడ్నాప్ చేసిన వాడు ఎవడు అంటే డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు 48 అవర్స్ నీకు గడువు ఇస్తున్నాను, మర్యాదగా స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ను ఓపెన్ చెయ్యి అన్నాడు. కుదరదు. సరేరా 48 అవర్స్ కాదు, ఒక 5 రోజులు డెడ్ లైన్ ఇస్తున్నాను, మర్యాదగా ఓపెన్ చెయ్యి. నథింగ్ డూయింగ్. ఇరాన్ సుప్రీం లీడర్ క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు 10 రోజుల డెడ్ లైన్ ఇస్తున్నాను రా, ఇప్పుడైనా ఆలోచించి ఆ పని చెయ్యి, నో అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ 48 అవర్స్లో అమెరికా ఏం చేసింది, ఇరాన్ ఏం చేసింది మీరు గమనించారు అనుకోండి. ఇరాన్ వాళ్ళు పదే పదే చెప్తున్నారండి, మీరు మా సివిలియన్స్ మీద, అలాగే మా స్కూళ్ళు కాలేజీల మీద, మా పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు వాటి మీద దాడులు చేస్తే మాత్రము పర్యవసానం చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఈ కాన్సిక్వెన్సెస్ను ఇజ్రాయెల్ అమెరికాను తట్టుకోలేరు, క్లియర్గా ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అమెరికా ఇజ్రాయెల్ కలిసి 48 అవర్స్లో ఇదే పని అండి, ఇరాన్ యొక్క పెట్రోకెమికల్ హబ్స్ వాటి మీద దాడులు చేశారు. దాంతో ఇరాన్ యొక్క 48 అవర్స్ వాళ్ళు ఒక లిస్టు తయారు చేశారు, హిట్ లిస్ట్. ఈ హిట్ లిస్టు తయారు చేసి, మిత్రులు గల్ఫ్ దేశాలు మమ్మల్ని క్షమించండి, మాకు వేరే మార్గమే లేదు, అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు ఇలాగ దాడులు చేస్తూ ఉంటే మరి మేము కూడా అటాక్స్ చెయ్యాలి కదా, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు మీకు దుబాయ్లో ఉండే ఆరకల్ బిల్డింగ్ అండి, ఆరకల్ అంటే ఎంత పెద్ద సంస్థ, 2 బిల్డింగ్స్ని మీకు టోటల్గా మీకు ధ్వంసము చేశారు. అలాగే ఈ హిట్ లిస్ట్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్, అమెజాన్ అంటే ఆల్రెడీ దాడులు జరిగాయి, సిటీ బ్యాంక్, జీఈ, ఇంకేకంగా బోయింగ్ సంస్థ, సో వాళ్ళ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. వీటిని మేము పూర్తి స్థాయిలో అంటే లెజిటిమేట్ టార్గెట్స్ అన్నమాట. అలాగే 8 బ్రిడ్జులు నిన్న మాట్లాడాం, వీటిని టోటల్గా కూల్చేయబోతున్నాము, వీఆర్ వెరీ సారీ చెప్తూనే ఇరాన్ నుంచి మిజైల్స్ వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు ఈ $1 లేకుండా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఉండదు, ఇది ట్రంప్కి బాగా తెలుసు. అయినా కూడా 5,000 మంది సైనికులను బలి కొనబోతున్న ట్రంప్ మీకు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా టోటల్గా సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఎందుకంటే తన కోసం, తన ఫ్యామిలీ కోసం. సో ఇప్పుడు వీళ్ళని కాపాడాలి కదండి, కాపాడడం లేదు. సో ఇరాన్ యొక్క మిసైల్స్ వచ్చి ఈ దేశాల మీద పడుతున్నాయి. ఇప్పుడు ఇది ఎంత బాగా చెప్తున్నారంటే, అమెరికా సైనికులు ఈ పలానా ఎయిర్ బేసెస్లో మీకు ఉండలేరు, ఖతార్లో ఉండలేరు, వెళ్ళి హోటల్ గదుల్లో ఉంటున్నారండి. అక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు సైనికులు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇరాన్ ఏం చేస్తుంది, రష్యా వాళ్ళు పంపించే శాటిలైట్ ఇమేజెస్ని పెట్టుకొని నేరుగా హోటల్ మీద దాడులు. అమెరికా ఆపదు కదా. సో ఇప్పుడు మీకు ఈ దేశాలలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, అంటే మీకు గ్యాస్ కాంప్లెక్స్, అలాగే ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్సులు, హోటల్స్, బ్రిడ్జులు, అంటే ఈ గల్ఫ్ దేశాలంతా సర్వనాశనం అవ్వాలి అనేది ట్రంప్ యొక్క ప్లాన్ అండి.
ఎప్పుడైతే ఈరాన్ వాళ్ళ దాడులు ఇలా జరిగాయో ఇతనికి ఆనందం. వైట్ హౌస్లో అమ్మయ్యా మనం అనుకున్నట్టే జరుగుతుంది, బెంజమిన్ నెతన్యాహు అక్కడ చప్పట్లు. ఎస్, ఏంటండి వీళ్ళ ప్లాన్? సింపుల్ అండి. ఈ గల్ఫ్ దేశాలు అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైత్, బహ్రెయిన్ లాంటి రిచెస్ట్ కంట్రీస్ వీళ్ళు సర్వనాశనం అయిపోయి అడుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు మీకు అమెరికా వాళ్ళు వెళతారు, ఈ కంపెనీల వాళ్ళు వెళతారు, వెళ్ళి మేము ఉన్నాం, మీకోసరమే ఈరాన్తో యుద్ధము చేశాము కదా, కానీ మీరు ఇంతలాగా ఈ స్థాయిలో డెస్ట్రాయ్ అయిపోతారని మేము ఊహించలేదు, మిమ్మల్ని మేము కాపాడతాము, మిమ్మల్ని కాపాడడానికే మా అమెరికా ఉంది, ఇవన్నీ చెప్తారండి. చెప్పి ఆ కంపెనీస్ అంటే ఆ రిఫైనరీ కాంప్లెక్స్ ఉందనుకోండి, అమెరికా వాడు టేక్ ఓవర్ తీసుకుంటాడు. ఆ బిల్డింగ్స్ కూలిపోయాయి కదా, వాటిని అంతా మళ్ళీ రెనోవేట్ చేస్తారు. టోటల్గా ఈ దేశాలు అమెరికా బానిస దేశాలుగా మారిపోతాయి. ఇప్పుడు మీరు ఒక సిరియాను చూడండి, ఇరాక్ను చూడండి, సరిగ్గా ఈ దేశాలంతా కూడా అలాగే అయిపోతాయి. అంతే కదండి. ఇప్పుడు ఇవి రిచ్ కంట్రీస్ అంటారు, పెట్రో డాలర్ని అంటున్నారు. ఇవాళ వీళ్ళు టోటల్గా ఒక ఇరాక్ లాగా మారిపోతారు. ఇది వీళ్ళ ప్లాన్. ఇప్పుడు మీరు ట్రంప్ యొక్క తీరును గమనించారనుకోండి, ఆయన మాట్లాడుతున్నాడు, రెండవ ప్రపంచ యుద్ధము 4 ఏళ్ల పాటు జరిగింది. అలాగే మీరు ఆఫ్ఘనిస్తాన్ని గమనించండి, 20 ఏళ్ల పాటు మనం యుద్ధాలు చేసాం. వియత్నాం యుద్ధము కూడా 20 ఏళ్ళు. అంటే అమెరికా ఇలా పెద్ద పెద్ద యుద్ధాలు చేయడానికి సిద్ధముగా ఉంది. సో మనము ఒక సూపర్ పవర్, మనం ఈ మానవాళిని కాపాడాలి, ఇన్ని చెప్పి 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ బడ్జెట్ కావాలి. ఇది అతను అడిగాడు. ఈరాన్ యుద్ధముకు ఏంటి, యుద్ధాన్ని ఆపేస్తున్నాను, మనం ఆల్రెడీ గెలిచేసాం, ఇన్ని అన్నవాడు 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ కావాలి అని చెప్పి పెంటగాన్ అధికారుల ద్వారా అడిగించారు, సెనేటర్స్ని అడిగించారు. ఇవాళ వార్తలు ఏమిటి అంటే, ఏకంగా అమెరికాకు అంటే యుద్ధము 2027 దాకా కూడా కొనసాగవచ్చు కాబట్టి 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, చిన్నా చితకా దేశాలు అంత బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ ఏది, ఈరాన్ యుద్ధము కోసరం. ఈరాన్ ఎంత దేశం అండి, వీళ్ళు తలుచుకుంటే ఒక 15-20 రోజుల దేశమే ఉండదు. అయినా కూడా యుద్ధము జరగాలి, దానికి 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ డిఫెన్స్ బడ్జెట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, వెనుజులా అంటాం కదండి, ఈ వెనుజులా ఆయిల్స్ ఇవాళ అమెరికా కంట్రోల్లో ఉంది. ఏ ఏ కంపెనీసో ఒక్కసారి మీరు లిస్టు తీయండి. ఎలాగైతే ఈరాన్ వాళ్ళు హిట్ లిస్ట్ ఇచ్చారో అమెరికా వాళ్ళ లిస్టు తీసారనుకోండి, ఈ ఆయిల్ కంపెనీస్ అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్లో ఉండే కంపెనీస్ అండి, వీళ్ళ కుటుంబం హ్యాండిల్ చేస్తున్న కంపెనీస్. సో 32 ట్రిలియన్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఖాతాలో పడిపోయింది. అదే వెనుజులా యుద్ధం. మరి ఇప్పుడు ఇవాళ గల్ఫ్ దేశాలు, సో వీళ్ళంతా కూడా అమెరికా కంట్రోల్లోకి వస్తే ఒక 50 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ దాటిపోతాయి. సో అమెరికా ప్రజల డబ్బు, ట్యాక్స్ పేయర్స్ డబ్బు తీసుకొని దాని ద్వారా యుద్ధాన్ని చేస్తున్నానని చెప్పి తన పబ్బము గడుపుకుంటున్నాడు. తన ఫ్యామిలీకి కావలసిన ఈ అసెట్స్ను ఇతను పోగు చేస్తున్నాడు. ఇది ఇతని ప్లాన్ అండి. కాబట్టి దీన్ని వీళ్ళు గమనిస్తున్నారా, ఈ గల్ఫ్ దేశాలు గమనిస్తున్నారా అంటే ట్యూబ్లైట్లు, మూర్ఖులు, ఇవి ఏమీ తెలియకుండా ఇంకా కూడా అమెరికాను పట్టుకొని వీళ్ళే మనల్ని కాపాడతారని చెప్పి ఈరాన్ చేస్తున్న దాడుల్లో పూర్తిగా ఈ దేశాలంతా కూడా ఒక మహా విధ్వంసాన్ని చూస్తున్నారు. మరి ఈరాన్ యొక్క 48 గంటల్లో ఇన్ని బిల్డింగ్లు పోతూ ఉంటే మీకు ట్రంప్, మీకు బెంజమిన్ నెతన్యాహు గారు హాయిగా వైట్ హౌస్లో కూర్చొని నవ్వుకుంటూ ఇంకా కొట్టరా అంటే సడన్గా ఈరాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్, ఈరాన్ ఏమో ఈ దేశాల మీద దాడులు, ఇది జరగాలి అని ట్రంప్ కోరుకుంటున్నాడు. మరి ఇలాగా అమెరికా ప్రజలను మోసము చేసి వీళ్ళ ఫ్యామిలీని ఇతను ఏ రకంగా కాపాడుకుంటూ వస్తున్నాడు, ఎలా ఆస్తులను పోగు చేస్తున్నారు ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. మరి ట్రంప్ యొక్క 48 అవర్స్ ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.